రావణాసురుడు మరణించిన తరువాత యుద్ధభూమిలో విభీషణుడు పలికిన అద్భుతమైన మాటలు. ఓ మహాబాహో, నీకు ఎంతటి దుస్థితి దాపురించినది! అన్నా, నువ్వు హిమాలయ పర్వతంలాగా అచలంగా ఉండేవాడివి. యుద్ధంలో నన్ను ఎదిరించే మొనగాడే లేడని గర్వపడేవాడివి. అలాంటిది ఈ రోజున ఒక వేటగాడి చేతిలో పడిపోయిన ఏనుగులా నేలమీద పడి ఉన్నావు. నీ కిరీటం నేలపాలయ్యింది. ఇప్పుడు నీ కీర్తి మంటగలిసిపోయింది. నేను నీకు హితవు చెప్పినప్పుడు నువ్వేమన్నావు? నువ్వు భయం గుప్పిట్లో ఉన్నవాడివి, నువ్వొక పిరికివాడివి అంటూ నన్ను అపహాస్యం చేశావు. ఇప్పుడు చూడు, నా భయమే నిజమయ్యింది. నువ్వు కోరుకున్న మృత్యువు నిన్ను వరించింది. అన్నా, నువ్వు అడిగిన వారందరికీ లేదనకుండా దాన ధర్మాలు చేశావు. నీ ఆశ్రయంలో వేల మంది బ్రతికారు. నువ్వు గొప్ప వేద పండితుడివి. ఎన్నో యజ్ఞ యాగాదులను నిర్వహించావు. నువ్వు లేని ఈ లంక ఇప్పుడు వెలుగులేని సూర్యుడిలా, నీరులేని సముద్రంలా నిస్తేజంగా మారిపోయింది. ఇక విభీషణుడు కోపంతో, ఇతడు పరాయి స్త్రీని అపహరించిన క్రూరుడు, ధర్మహీనుడు. ఇలాంటి వాడికి నేను తమ్ముడిగా అంత్యక్రియలు చెయ్యను. అలా చేస్తే నేను కూడా పాపిని అవుతాను అని అంటాడు. నిజానికి ఇది కోపం కాదు, ధర్మం పట్ల విభీషణునికి ఉన్న నిబద్ధత. అప్పుడు శ్రీరామచంద్రుడు, విభీషణ, మనిషి జీవించి ఉన్నంతవరకే వైరము. మరణించిన తరువాత ఆ శరీరం మట్టితో సమానం. రావణుడు తన తప్పుకు శిక్షను అనుభవించాడు. ఇప్పుడు అతడు కేవలం మరణించిన వీరుడు మాత్రమే. ఇతను నీకు ఎలాగైతే సోదరుడో నాకు కూడా అలాగే సోదరుడు. నువ్వు చేయలేకపోతే నేనే అతని అంత్యక్రియలు చేస్తాను అని అంటాడు. శ్రీరామచంద్రుడి మాటలు విన్న విభీషణుని కళ్ళల్లో నీళ్లు నిండాయి. శత్రువైనా సరే మరణం తర్వాత గౌరవించాలని గ్రహించి అంత్యక్రియలు చేయడానికి ఒప్పుకున్నాడు. ఇటు మంధోదరి కూడా తన భర్త మృతదేహం వద్ద చేసిన విలాపం అత్యంత హృదయ విదారకంగా ఉంటుంది. మండోదరి రావణాసురుణ్ణి చూస్తూ ఇలా పలికింది: నాథా, దేవేంద్రుడిని సైతం వణికించిన నీ బాహుబలం ఇప్పుడు ఏమైంది? యక్షులను, గంధర్వులను, దేవతలను జయించిన నీ దేహం నేడు నేలపాలై వానరుల మధ్య పడి ఉండడం ఎంతటి దౌర్భాగ్యం! దిక్పాలకులు కూడా నీ పేరు వింటేనే భయపడేవారు. అలాంటిది ఒక సాధారణ మనుష్యుడు నిన్ను చంపాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు సాక్షాత్తు కుబేరుడి సోదరుడివి, విశ్వవసు బ్రహ్మ యొక్క కుమారుడివి. నువ్వు ఆగ్రహిస్తే ఆ ఇంద్రుడే గజగజ వణికిపోతాడు. నువ్వు ధనస్సు పట్టుకుంటే ఋషులు, దేవతలు, గంధర్వులు కూడా దిక్కులు పట్టుకొని పారిపోతారు. నువ్వు అంతటి పరాక్రమం కలిగిన వాడివి. అటువంటి నువ్వు చివరికి ఒక మనుష్యుడి చేతిలో మరణించావు. నీకు సిగ్గులేదా? ఏమైపోయింది నీ పరాక్రమమంతా? అయినా నీ కన్నులు మూసుకుపోయాయి. నువ్వు శ్రీరామచంద్రుని పరాక్రమం గుర్తించలేకపోయావు. ఒకప్పుడు ఈ శ్రీరామచంద్రుడి చేతిలోనే 14,000 మంది రాక్షసులు, ఖరదూషణాదులు నిహతులైపోయారు. అప్పుడైనా తెలియలేదా నీకు అతని పరాక్రమం? అతని సేవకుడైన ఒక్క హనుమ నీ లంకా పట్టణంలోకి ప్రవేశించి లంకనంతా కాల్చి నీ యొక్క సైన్యంలోని కొంత భాగాన్ని నశింపచేసి నీ కుమారుణ్ణి కూడా చంపి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా అతని గొప్పతనం నువ్వు గుర్తించలేకపోయావు. అంతేకాదు, సముద్రం పైన 100 యోజనముల వంతెన నిర్మించి నీ మీద దాడి చేయడానికి సముద్రాన్నే దాటి వచ్చిన ఆయన పరాక్రమం నువ్వు గుర్తించలేకపోయావు. అది నీ మూర్ఖత్వం. నాథా, నీకు అర్థం కాలేదేమో కానీ నాకు అప్పుడే అర్థమయ్యింది. వచ్చినవాడు మనుష్యుడు కాదు, నువ్వు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఆ ధర్మానికి హాని కలిగితే ఎవడు సహించడో ఆయనే స్థితి కారకుడు. ఆయనే స్వయంగా మనుష్య రూపంలో వచ్చాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మానవుని రూపంలో నీ ముందుకు వచ్చాడు. కానీ నీ దౌర్భాగ్యం ఏమిటంటే నువ్వు ఆయనను గుర్తించలేకపోయావు. ఇక్కడ ఉన్నవారందరూ నిన్ను శ్రీరామచంద్రుడు చంపాడు అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నువ్వు ఎందుకు చనిపోయావో నీ భార్యగా నేను చెబుతాను. ఈ లోకంలో మానవుణ్ణి పాడు చేసేవి అతని ఆధీనంలో లేని తన ఇంద్రియాలే. అలాంటి ఇంద్రియాలను నువ్వు నీ తపస్సు కోసం నీ ఇంద్రియాలను కొంతకాలం పాటు పామును కాలి క్రింద వేసి తొక్కిపెట్టినట్టు తొక్కిపెట్టావు. చలించిపోయే ఇంద్రియాలను కేవలం బ్రహ్మగారి అనుగ్రహం కోసం కొంతకాలం నీ ఇంద్రియ భోగాలను వాయిదా వేశావు. అంతే తప్ప నీలో ఎలాంటి మార్పు రాలేదు. అలా నువ్వు తొక్కిపెట్టిన నీ ఇంద్రియాలే నిన్ను ఎప్పుడు కాటువేయాలా అంటూ ఎదురు చూశాయి. అలా నీ తపస్సు పూర్తి కాగానే ఆ ఇంద్రియాలే నిన్ను కరవడం మొదలుపెట్టాయి. అలా నీ ఇంద్రియాలే నిన్ను అదుపులో ఉంచుకున్నాయి. అవే నిన్ను సర్వనాశనం చేశాయి. నీ ఇంద్రియాలు నిన్ను ఎలా నాశనం చేశాయో నీకు తెలుసా? అంతఃపురంలో సీతమ్మ కన్నా అందంగా ఉన్న నాకన్నా, సీతమ్మ కంటే ఎంతో అందగత్తెలైన 1000 మంది కాంతల కన్నా నీకు సీతమ్మ మాత్రమే అందంగా కనబడేటట్టు చేశాయి. అదే నిన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది. నీకు ఇంద్రియ నిగ్రహం ఏమాత్రం లేదు.
ఆ శ్రీరామచంద్రుడితో విరోధం పెట్టుకోవద్దని నేను నీకు ఎంతగానో ప్రాధేయపడ్డాను. మీరు చేసే పని మన వంశాన్ని నశింపచేస్తుంది, దాని ఫలితంగా నువ్వు మరణిస్తావు అని కూడా చెప్పాను. కానీ కామంతో నిండిపోయిన నీకు సీతమ్మను విడిచిపెట్టాలనే ఆలోచనే రాలేదు. ఇప్పుడు నీకు ఏం మిగిలింది? దేహాన్ని పాడు చేసుకున్నావు, నీ బంధువులను పాడు చేసుకున్నావు, అందరి ఐశ్వర్యములను పాడు చేశావు. హద్దులేని నీ కామంతో ఒక స్త్రీని బంధించడం చేత నువ్వు ఇప్పుడు ఈ దౌర్భాగ్యమైన స్థితిని పొందావు. అదే నీ తమ్ముడు విభీషణుడు ధర్మం వైపు నిలబడి లంకకు రాజైనాడు. ఎప్పుడైనా సరే ధర్మమే చివరకు గెలుస్తుందనే ఒక చిన్న విషయాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. నువ్వు బంధించిన ఆ స్త్రీ కూడా సామాన్యమైన స్త్రీ కాదు. ఆమె అరుంధతి కన్నా గొప్పది, మహాపతివ్రత. అలాంటిది నువ్వు ఆమెను అపహరించి ఆమె దగ్గరకు వెళ్ళి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతావా? నీకు సీతమ్మ తల్లి యొక్క బాహ్య సౌందర్యం మాత్రమే కనబడింది, కానీ ఆమె అంతః సౌందర్యం నీకు కనబడి ఉంటే నువ్వు ఆమె పాదాలకు నమస్కరించేవాడివి. అంత గొప్పది సీతమ్మ. నువ్వు అరణ్యంలో సీతమ్మను మోసగించి తీసుకువచ్చావు. మారీచుణ్ణి మృగరూపంలో పంపించి రామలక్ష్మణులను వంచించి నువ్వు సన్యాసి వేషం ధరించి సీతమ్మ తల్లిని అపహరించి ఆమెను ఇన్ని నెలలు బందీని చేశావు. ఈ పాపం ఊరికే ఎలా పోతుంది? ఇప్పుడు ఆ పాపానికి ఫలితం అనుభవించావు. దేవా, నేను రూపంలో సీతమ్మ కన్నా అందంగా ఉంటాను. నేను నీ మీద ప్రేమలో కాని చదువులో కాని నేను సీతమ్మ కన్నా ఏమాత్రం తక్కువ కాను. కానీ నీ ప్రారబ్ధం ఏమిటంటే నీ పక్కన ఉన్న నేను నీ కంటికి కనిపించలేదు. ఒకవేళ నేను సీతమ్మ కన్నా ఎక్కువగా కనబడి ఉంటే నువ్వు సీతమ్మను తెచ్చుకునేవాడివే కాదు. అదే జరిగి ఉంటే ఈ రోజున మనం హాయిగా విహరిస్తూ ఉండేవాళ్లం. కానీ అలా జరగలేదు. నీ మృత్యువుకు ప్రధాన కారణం సీతమ్మయందు నీ మనస్సు ఇరుక్కుపోవడమే, వేరే కారణం ఏమీ లేదు. నీ అంతులేని కామమే నిన్ను పూర్తిగా పాడు చేసింది. ఇప్పుడు నువ్వు మరణించావు. నువ్వు మరణిస్తే శోకించేది నేను. నీ మనస్సు సీతమ్మయందు ఉండి శ్రీరామచంద్రుని చేతిలో నువ్వు మరణించావు. కానీ ఫలితం మాత్రం ఏ పాపం చేయని నేను అనుభవిస్తున్నాను. ఇప్పుడు నువ్వు మరణించావు, నా భోగాలన్నీ పోయాయి. నువ్వు మరణిస్తే సీతమ్మ తల్లికి భోగాలన్నీ ప్రారంభమయ్యాయి. ఇది నీకు అకస్మాత్తుగా వచ్చింది కాదు. నీ వల్ల ఎంతమంది ఏడ్చారో ఆ పాపాలన్నీ నీకు తగిలాయి. నీ భార్యగా ఉన్నందుకు ఇప్పుడు నేను కూడా ఆ బాధను అనుభవిస్తున్నాను. ఆ శ్రీరామచంద్రుడి చేతిలో మరణించి నువ్వు హాయిగా వెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు నా బ్రతుకు భయంకరంగా మారిపోయింది. నువ్వు మరణిస్తే నీకు అంత్యేష్టి కర్మలు చేయడానికి నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు. కానీ రేపు నేను మరణిస్తే నాకు అంత్యేష్టి కర్మలు చేయడానికి ఎవ్వరూ లేరు. నాకున్నటువంటి పరాక్రమవంతులైన కొడుకులను నీ కామం వల్ల మరణించేలా చేశావు. ఇప్పుడు నాకు ఏ కొడుకులు లేరు. అనాథగా మిగిలిపోయాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? అయినా నీకు ముందుగానే మారీచుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు, విభీషణుడు చెప్పాడు, మా నాన్నగారు చెప్పారు, చివరగా నేను కూడా చెప్పాను నువ్వు చేస్తున్నది తప్పు అని. కానీ నువ్వు ఎవ్వరి మాటలు వినలేదు. దాని ఫలితం ఏమిటంటే ఇప్పుడు నిన్ను కౌగిలించుకుందామంటే అవకాశం లేని విధంగా ఒంటి నిండా బాణాలతో చచ్చిపడి ఉన్నావు. నెత్తుటి మడుగులో పడిపోయావు. పైన పక్షుల గుంపులు తిరుగుతున్నాయి. నువ్వు లేని ఈ లంకానగరం నాకు శ్మశానంలాగా కనిపిస్తుంది అంటూ భోరున ఏడుస్తుంది. ఇక చివరగా ఆమె రావణాసురుణ్ణి కౌగిలించుకొని ఏడుస్తుండగా విభీషణుడు మరియు ఇతరులు ఆమెను ఊరడించారు. ఇక ఆమె తన భర్త పాదాలకు నమస్కరించి చివరగా తన భర్త ముఖాన్ని చూస్తూ, ఈరోజు నీ ఇంద్రియాలే, నీలోని అంతులేని నీ కామమే నిన్ను నాశనం చేశాయి, అంతే తప్ప శ్రీరామచంద్రుడు కాదు అంటూ ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత విభీషణుడు తన అన్న అంత్యక్రియలను పూర్తి చేశాడు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.